మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. పోలింగ్ తర్వాత జరిగిన ఘటనల్లో పిన్నెల్లిపై ఇప్పటికే 3 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఒకదానికి సంబంధించి ఇప్పటికే ఆయన కాస్త ఊరట లభించింది. కానీ మిగతా కేసుల్లోనూ అరెస్టు చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ను వేశారు ఆయన. నిన్న హౌస్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. అంతేకాదు అత్యవసరంగా విచారించాలని కోర్టుకు విన్నవించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పోలింగ్ అలాగే పోలింగ్ తర్వాత జరిగిన గొడవలకు సంబంధించి 3 కేసుల్లోనూ బెయిల్ పిటిషన్ కోరుతూ కూడా పిన్నెల్లి పిటిషన్ వేశారు. అయితే ఇందులో కూడా ఏ కారణం చూపించారు? కౌంటింగ్ రోజున ఉండాలనే కారణమేనా ఇంకేందన్నా? అంటే ప్రధానంగా చూసుకుంటే రాజుగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అలాగే చిట్టు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరొక 3 కేసుల్ని నమోదు చేయడం జరిగింది. వెల్దుర్తి మండలం కంటకొండ గ్రామంలో జరిగిన దౌర్జన్యానికి సంబంధించి ఒక కేసు, అలాగే మాచర్ల నియోజకవర్గ పరిధిలో కారంపూడి పట్టణంలో జరిగిన విధ్వంసానికి సంబంధించి మరొక కేసు, అలాగే కొండచింతల మండలం రెంటాల్లో జరిగిన విధ్వంసానికి సంబంధించి మరొక కేసు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే పాలవైగట్టు ఈవీఎం ధ్వంసం కేసులో కూడా హైకోర్టు ఆయనకు మధ్యంతా బెయిల్ ఇచ్చింది. 5వ తేదీ వరకు కూడా ఆయన అరెస్ట్ చేయదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఇంకా మాచర్ల ఎమ్మెల్యే బయట ఉంటే విధ్వంసాలు జరిగే అవకాశం ఉంది. ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని ఇప్పటికే టీడీపీ నేతలు వరుసగా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం, ఎన్నికల కమిషన్ కి డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మరో మాచర్ల ఎమ్మెల్యేకి సంబంధించి మరొక 3 కేసులు నమోదైన నేపథ్యంలో దీంట్లో 2 కేసులు 307 సంబంధించిన కేసులు అప్లైబుల్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. నిన్న సాయంకాలం ఆయన హౌస్ మోషన్ పిటిషన్ ఒకటి దాఖలు చేశారు. దీన్ని ఈ రోజు ధర్మాసనం విచారణకు స్వీకరించి దీనిపై విచారణ చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు వెకేషన్ బెంచ్ ఉన్న నేపథ్యంలో కూడా వెకేషన్ బెంచ్ వాస్తవానికి ఈ రోజు షెడ్యూల్ లేదు. ఒకవేళ మధ్యాహ్నం నుంచి వెకేషన్ బెంచ్ ప్రారంభమై కేసులకు సంబంధించి విచారణ చేపడుతుందా, లేకపోతే ఈ రోజు పిటిషన్ విచారణ స్వీకరించి రేపు విచారణ చేపడుతుందా అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ఈ రాధిక. థ్యాంక్ యూ శివ. మరో బ్రేక్